కర్మ లేకుంటే జన్మనే కాకపో, కర్మ ఉంది కాబట్టి వచ్చింది. ఈ కర్మ పరిహారము జన్మ జన్మాలు జరుగుతుంది. ఈవేళ మనకు తెలియదు, ఆ పరమాత్ముడు గత జన్మ యొక్క జ్ఞానం ఇస్తే ప్రపంచంలో పెద్ద అల్లకల్లోలం జరుగుతుంది. గత జన్మలో ఒకసారి నానక్ చరిత్రలో నానక్ మహారాజు సాధన బలంతో చెప్పాడు, అయ్యా నువ్వు గత జన్మలో ఫలాని జాగలో నాకు కలిసినావు, మళ్ళీ ఈడగలుచుకున్నావు. ఇట్లా కొన్ని పరిచయాలు ఇచ్చు. ప్రారబ్ధ కర్మ, ఆ కర్మానుసరణి జన్మ. మనకు భార్య అయినా సరే, తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, తమ్ముడైనా సరే, ఆ కర్మను అనుభవించటానికి మన సంబంధంలో వచ్చాయి. మనం ఈ జన్మలో భార్య అని అనుకుంటాం, ఆమె ఆ కర్మను తీసుకొని మనకు భార్యగా వచ్చేది. మ్యారేజెస్ ఆర్ డన్ ఇన్ హెవెన్ అంటారు ఇంగ్లీష్. అమ్మాయిని చూస్తాం, పెళ్లి చేస్తాం మనం అనుకుంటాం, కానీ ఎవరు భార్య కావాలనో ఎవరు భర్త కావాలనో ముందే ముడేసుకొని వచ్చిండ్రు వాళ్ళు. మనం చూస్తాం, ఎక్కడెక్కడనో వెతుకుతాం, ఎక్కడెక్కడనో చూస్తాం, ఎక్కడెక్కడనో చేసి పెళ్లి చేస్తాం అని ముందే వాళ్ళు కలిసి ఉన్నారు. ఏ మ్యాన్ ఇస్ ప్రీడెస్టిన్డ్. మనం జన్మకు రాకముందు మనం వచ్చి ఇక్కడ ఏం పని చేస్తామో ఆ ప్రోగ్రాం అంతా సిద్ధంగా తయారున్నది. కరే కరావే ఆప్ హీ ఆప్, మానుష్కే నహీ కోయి హయా. పరమాత్ముడు మనం ఏం చేయించాలి, మనం తిరుగమ్మ బుద్ధి కర్మానుసారే. అట్లున్నప్పుడు కర్మకు మూలం విచారం. ఎట్లా మనం ఆలోచిస్తామో అట్లా మనం పనులు చేస్తామో, ఎట్లా పనులు చేస్తామో దాని ఫలితాన్ని అనుభవించి 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 బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ ప్రారబ్ధ కర్మలో తీసుకొని వస్తుంది. కర్మ సిద్ధాంతం ఇది ఆంగ్లేయులు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నారు. మహమ్మదీయులు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నారు. జడ్చర్లలో ఒక ఆయన ఉన్నాడు మహమ్మదీయుడు. ఆయన మనసులో ప్రశ్న వచ్చింది, ఈయన గుడ్డివాడెందుకు, ఆయన కుంటివాడెందుకు, ఆయన రోగి ఎందుకు? మరి పరమాత్ముడి దగ్గర అందరూ సమానం ఉన్నప్పుడు మరి గుడ్డివాడు, కుంటివాడు, రోగి ఎందుకు పుట్టించాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర లేదు. మహమ్మదీయుల ఖురాన్లో లేదు సమాధానం. అప్పుడు ఆయన కర్మను ఒప్పుకున్నాడు. హిందూ ధర్మంలో పరివర్తన అయింది. ఆయన జడ్చర్లను నేను చూసిన, అయ్యా నేను హిందూ ధర్మంలో వచ్చేటానికి ఈ కారణం, మా దగ్గర సమాధానం లేదు. ఆయనేమంటాడు, కర్మ విషయములో ఎప్పుడైతే మా దగ్గర సమాధానం లేదో, హిందూ ధర్మంలో ఎప్పుడైతే సమాధానం ఉందో, ఇస్లాం ధర్మం కంటే హిందూ ధర్మం గొప్పది. ఇస్లాం ధర్మం కూడా హిందూ ధర్మం నుంచే వెళ్ళింది అని నేను మళ్ళీ ఆర్య సమాజంలో వచ్చి హిందువునైనా
ఇండియాలో ఉన్న వాళ్ళు మీరందరూ పురుకు వాళ్ళు ఎవరైతే మీరందరూ హిందువులే. అని ఇక్కడనే హైదరాబాదులో ఉంటాడు, జడ్చర్లో కోసుకుపోతుంటాడు ఆయన. ఇది కర్మ. మరి కర్మను మనం అనుభవించాలంటే జన్మాలు చాలు. ప్రతిసారి కర్మ చేయటం ఇత్సే కోయిన ఆయ్యా జాసే పూछू जाए उससे सब कुछ जाते हैं भार लदाए लदाए. అయ్యా చక్కగా పరమాత్మని దగ్గర నుంచి ఎవరూ రాలే. ఎవరు వచ్చినా గాని కింది నుంచే వచ్చింది. మరి ఎట్లొచ్చిండ్రు? కొంత కర్మ అనుభవించడానికి జన్మలో వచ్చిండ్రు, తట్టేడంత కర్మ చేసుకొని పోతుంది. 500 బాకీ చెల్లించుకుందామని వచ్చారు. 5 కోట్ల బాకీ. ఒక బ్రాహ్మణ ఆమెకి 2 కమల పిల్లలు పుట్టారు. బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణుడికి చూపిస్తారు, అయ్యా 2 పుట్టిండ్రు చూడండి. అరే మీకు ఎండున్నాయా? ఇక్కడ దిక్కురాడు, ఇక్కడ సిడీల మీద ఎండాకాలం ఎండ సిడి మీద రండి. సిడి మీద ఆ కమల పిల్లలు తీసుకొని ఆ బ్రాహ్మణుడికి చూపించింది. చూపిస్తే నువ్వే చేస్తాను ఒక్కను లేస్తే అయ్యా అమ్మా చూడు, ఈ పిల్లవాడు పుడిపక్కకు ఉన్నాడు కదా, వీడికి నూనె అంటాం, మాడకు నూనె అంటాం. ఆ ఎడమ పక్కకు పిల్లవాడు ఉన్నాడు కదా, వీడిది 1 పైసా తిన. బట్ బ్రాహ్మణుడు ఇరుగు పొరుగు వస్తారు కదా, బ్రాహ్మణుడు ఇట్లా అరే బ్రాహ్మణుడు గిట్ట చెప్తాడు. అరే మాడకు నూనె అంటకపోతే పిల్లాడు ఉంటాడు, మాడు కొట్టుకోదు, పిచ్చిదానం గిట్టనే అంటాడు బ్రాహ్మణుడు. ఆ పిల్లలు బ్రహ్మస్థితిలో ఉంటారు. ఒక పారి నవ్వుతారు, ఒక పారి ఆడుకుంటారు. బాలా బ్రహ్మ అంటే గత జన్మలో ఏ ఆటలు ఆడినరో ఆ ప్రభావం వాళ్ళ పైన ఉంటుంది. ఆ పిల్లలు 2 అరే నువ్వెందుకు వచ్చినావు, ఇలా అడుగుతున్నాడు, నువ్వెందుకు వచ్చినావు? అరే ఈ అమ్మకు పావుసేరు నూనె బాగా ఉన్నా, ఆ పావుసేరు నూనె చెల్లించడానికి వచ్చినా. మరి నువ్వెందుకు వచ్చినావు? 10 తులాల బంగారం బాగా. వాళ్ళు మాట్లాడుతారు, ఏమో మాడకు నూనె ఏంటింది, పావుసేరు అయ్యే వరకు దొడ్డన్నాడు. పావుసేరు నూనె కాగానే అయ్యో నేను బ్రాహ్మణుల మాట ఇరుగు పురుగు మాట ఇంటి వాడన్నది ఇంటి విశ్వాసంతో ఉండకపోతే. ఇక ఈ పిల్లగాడు మంచిగా చదువులు నేర్చుకున్నాడు, ఉద్యోగం చేసిండు, వ్యవహారం చేస్తున్నాడు, వ్యవహారం చేసి 1000 సంపాదిస్తున్నాడు. అమ్మా అక్కడ ఒక బంగారు ముత్యాల హారం ఉన్నదమ్మా, నువ్వు వేసుకోలేదు, నువ్వు చాలా కష్టపడ్డు, ఒక్కసారన్నా మెడలు వేసుకో, ఒక్కసారన్నా ఇట్లా వేసుకొని తీసి. బుద్ధి కర్మానుసారే అప్పిచ్చేది ఉన్నది కదా. తెల్లనేది వద్దురా వద్దు, పిండి ఇసరాలే, దాని మీద వచ్చిన ఆదాయం మీద తినాలి, కొడుకుని తినొద్దు. అందరికి ఏమమ్మా నీది శాస్త్రం. అరే మంచిగా కొడుకు సంపాదించున్నాడు, లేనప్పుడు లేనట్టే ఉంటుంది, ఉన్నప్పుడు ఎందుకమ్మా ఇది? ఏమన్నానండి చురుకు దాకింది కదా.
दूध का जला छाछ फूक फूक कर पीता है పాలు తాగితే నొరగాలింది చల్ల ఇస్తుందని ఊపి ఊపి తాగుతున్నాడు ఒక పిల్లాడు బాయ్ హక్క తలిగే అని ఈ పిల్లాడు ఎక్కడ వ్యవహారం చేసి లక్షలు సంపాదిస్తున్నాడు, మనసులో చిన్నబోతున్నాడు. మా అమ్మ నేను సంపాదించిన భోజనం భోంచేయదు, నా కోరిక ఉన్నది అమ్మకు ఆభరణాలు వేస్తామంటే వేసుకోదు అని మనసులో బాధపడుతున్నాడు. ఆఖరికి ఏం చేసిండు, పడుకున్నప్పుడు మంచి ముత్యాల హార బంగారీ ముత్యాలు కెంపులతోనున్నది తల్లి మెడలేసిండు. ఇక్కడ మెడలేసిండు, అక్కడ కథమైంది. మనం కూడా కర్మ పరిహారాన్ని కోరిక జన్మకు వచ్చినాం. భార్యకి ఇచ్చేది ఉన్నది, కొడుకుకి ఇచ్చేది ఉన్నది, తీసుకునేది ఉన్నది, ఇచ్చేది ఉన్నది, తీసుకునేది ఉన్నది, చెల్లెలకి ఇచ్చేది ఉన్నది, అక్కకి ఇచ్చి వీళ్ళు ఎవరు పూర్వజన్మలో వీళ్ళ ముఖాలు మీకు గిట్ట కనబడితే మీ మనసులో ఇచ్చే విచారమే రాదు. ఒకవేళ బిడ్డ ఉన్నది, అయ్యా నాకు ఒక్కటే బిడ్డ, బొట్టు 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 సంపాదిస్తాం, సంపాదించేటప్పుడు బొట్టు 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 సంపాదిస్తాం. వివాహం చేసిన నాకు ఒకటే బిడ్డ, అరే జర చూడరా వ్యవహారంలో లోటు పడితే సుమా ఖర్చు పెట్టి ఎట్లంటావు, నాకు ఒకటే బిడ్డే, దానికంటే ఎక్కువేముంది, ఇక గుమ్మరిస్తుంటాడు, ఇక గుమ్మరిస్తుంటాడు, ఇక గుమ్మరిస్తుంటాడు. చెప్పినా అయినాడు. ఎందుకు గుమ్మరిస్తాడు? పునర్జన్మలో డిగ్రీ అయ్యి వచ్చింది అమ్మాయి. పునర్జన్మల ఏం అప్పిచ్చేది ఉన్నదో ఆ డిగ్రీ తీసుకొని వచ్చింది మీ ఇంటికి. డిగ్రీ తామీలైతున్నది, లగ్గం కాదు ఇది. लकवा डिग्री तामील हो रही है. అట్లనే ఒకరితో ఒకరికి ఇష్టం, ఒకరికి తీసుకుంటాం. ఇది ఒడవదు. అనేక జీవులు ఎన్నో జన్మాల నుంచి మనకు ముందు ఎన్ని జన్మాలు అయినాయో తెలియదు, ఇక ఎన్ని జన్మాలు కానున్నాయో తెలియదు. అందుకు ఏం చేయాలి? సత్పురుషులు ఉపాయం చేశారు. సత్పురుషులు జన్మ జన్మ కర్మాలను వదిలించాలని ఉపాయం చేశారు. ఏం ఉపాయం చేశారు? మన మస్తిష్కములో కర్మ అనుభవానికి రాకముందు కర్మను కోసే ఉపాయం ఉంది. అనుభవానికి రాదు. అదేంది? నామస్మరణ. కలి కలేశ సబ్ నాశము దుఃఖ మిటే సుఖ పాయ్. కలి కలేశ జన్మ జన్మాల యొక్క కర్మ ఇక్కడ బడి ఉంటుంది. అన్ని కర్మలు ఇక్కడ ఉంటాయి. కొత్త కర్మలు కూడా, వర్తమాన కర్మ కూడా, గత కర్మ కూడా, మనం ఎన్ని పనులు చేస్తామో దాని సంస్కారం ఇక్కడ బడి ఉంటుంది. ఎప్పుడైతే మనం నామస్మరణ చేస్తామో నామస్మరణతో అవి వెళ్తాయి. ఆ సంస్కారాలన్నీ వెళ్తాయి. ఇప్పుడు నామస్మరణ చేస్తే మీరంటారు మనుషులు ఎక్కడెక్కడనో పోతా పాత విషయాలు అదికి వస్తాయి, అక్కడక్కడికి వస్తాయి, ఏమో కలలు పడతాయి, ఏమో వస్తాయి అంటే అంటారా లేదా? ఈ ఏమేమి చేసినామో మొదలు వర్తమాన కర్మ,
ముందు చేసిన కర్మలు మళ్ళా వస్తాయి. అందుకొరకే నామస్మరణ ధ్యానము వదలకూడదు. రాని ఏ విచారాలు వచ్చినా రాని, ఆ విచారాలు వస్తుంటేనే సాఫ్ అవుతుంది. అది విచారాలను మనం ఆపలేము. కూర్చున్నప్పుడు నామస్మరణ గట్టిగా చేస్తుంటే ఆ సంస్కారం వదులుతుంది. ఇక్కడ ఏమి పంచతత్వాల యొక్క సూక్ష్మ కేంద్రాలు ఉన్నాయి. స్థూల కేంద్రాలు మన శరీరంలో ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యం ఇచ్చేటానికే. ఒకవేళ ఈ కేంద్రాలతో కూడా పరమార్థం సాధించే స్థూల కేంద్రాలు మూలాధారం పైన ముందు సాధనలు చేస్తుంది. మూలాధారం పైన సాధన చేసిన వాడు, అయ్యా నా కొడుకు పోయిండు 3 నెలలు అయింది, ఎక్కడ దొరకటం లేదు, యాడున్నాడో ఏమి లేదు అంటే వాళ్ళు చెప్పేది ఫలాని బంగ్లాలా ఫలాని జాగలా నీ కొడుకు ఉన్నాడు. అది మూలాధార స్థానం. కొందరు జలస్థానం ఇంద్రియం మీద సాధన చేస్తుంది. ఈ ఇంద్రియం మీద సాధన చేసిన వాళ్ళు సముద్రములో రవ్వలు కెంపులు యాడున్నాయని కనిపెట్టిండ్రు. వాళ్ళు ఫలాని జాగల కెంపులు ఉన్నాయి, ఫలాని జాగ. కానీ ఇప్పుడు ఆ సాధన మనతో కాదు. అదే నాందేడ్ల మా పెద్దనాయన చెప్తుండే. నాందేడ్ల ఆయన ఏం చెప్తుండే, అరే జనం రాగానే మేము మొక్కుతుంటాం. ఏది మనుము పోలెలు తినే బ్రాహ్మణ్ణి బొంచే పెడతా. 1 मन्या ब्राह्मण, 2 मन्या, 10 मन्या ब्राह्मण, 20 मन्या ब्राह्मण గంగ ఒడ్డుకుంటుండే. సరిగ్గా మనం పోలేలు తీసుకొచ్చి పెట్టు తింటుండే. మనువే కాదు 10 మనువులు తయారు చేసి పెట్టు, ఒకటే బ్రాహ్మణుడు అన్ని తిని గంగలో పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఎప్పటి వరకు మళ్ళీ ఆయనకు పాలు ఇవ్వమంటుండే. ఆకలి అవుతున్నది. కర్మతో వచ్చాం. జన్మకు కారణం ప్రారంభ కర్మ. గత జన్మలో శుభకర్మాలు చేసినాము, అశుభకర్మాలు చేసినాము. శుభకర్మాలు అనుభవించినాం, దాని ఫలమును అనుభవించినాం, కష్టాలు పడ్డాం. మిగతా భాగం ఏదైతే ఉందో దాన్ని అనుభవించటానికి జన్మ. కర్మ లేకుంటే జన్మనే కాకపో. కర్మ ఉంది కాబట్టి ఈ కర్మ పరిహారము జన్మ జన్మాలు జరుగుతుంది. ఈవేళ మనకు తెలియదు. ఆ పరమాత్ముడు గత జన్మ యొక్క జ్ఞానం ఇస్తే ప్రపంచంలో పెద్ద అల్లకల్లోలం జరుగుతుంది. గత జన్మలో ఒకసారి నానక్ చరిత్రలో నానక్ మహారాజు సాధన బలంతో చెప్పాడు, అయ్యా నువ్వు గత జన్మలో ఫలాని జాగలో నాకు కలిసినావు, మళ్ళీ ఈడగలుగుతున్నా. ఇట్లా కొన్ని పరిచయాలు ఇచ్చింది. ప్రారబ్ధ కర్మ. ఆ కర్మానుసరణి జన్మ. మనకు భార్య అయినా సరే, తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, తమ్ముడైనా సరే, ఆ కర్మను అనుభవించేటానికి మన సంబంధంలో వచ్చాడు. మనం ఈ జన్మలో భార్య అని అనుకుంటాం. ఆమె ఆ కర్మను తీసుకొని మనకు భార్యగా వచ్చేది.
మ్యారేజెస్ ఆర్ డన్ ఇన్ హెవెన్ ఇంగ్లీష్. అమ్మాయిని చూస్తాం, పెళ్లి చేస్తాం మనం అనుకుంటాం, కానీ ఎవరు భార్య కావాలనో ఎవరు భర్త కావాలనో ముందే ముడేసుకొని వచ్చిండ్రు వాళ్ళు. మనం చూస్తాం, ఎక్కడెక్కడనో వెతుకుతాం, ఎక్కడెక్కడనో చూస్తాం, ఎక్కడెక్కడనో చేసి పెళ్లి చేస్తామని ముందే వాళ్ళు కలిసి ఉన్నారు. ఏ మ్యాన్ ఇస్ ప్రీడెస్టిన్డ్. మనం జన్మకు రాకముందు మనం వచ్చి ఇక్కడ ఏం పని చేస్తామో ఆ ప్రోగ్రాం అంతా సిద్ధంగా తయారున్నది. కరే కరావే ఆప్ హీ ఆప్ మానుష్కే నహీ కోయి అయ్యా. పరమాత్ముడు మనల్ని ఏం చేయించాలి, మనం తిరుగమ్మ బుద్ధి కర్మానుసారే. అట్లున్నప్పుడు కర్మకు మూలం విచారం. ఎట్లా మనం ఆలోచిస్తామో అట్లా మనం పనులు చేస్తాము, ఎట్లా పనులు చేస్తామో దాని ఫలితాన్ని అనుభవించి బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ ప్రారంభ కర్మలో తీసుకొని వస్తుంది. కర్మ సిద్ధాంతం ఇది ఆంగ్లేయులు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నారు. మహమ్మదీయులు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నారు. జడ్చర్లలో ఒక ఆయన ఉన్నాడు, మహమ్మదీయుడు. ఆయన మనసులో ప్రశ్న వచ్చింది, ఈయన గుడ్డివాడెందుకు, ఆయన కుంటివాడెందుకు, ఆయన రోగి ఎందుకు, మరి పరమాత్ముడి దగ్గర అందరూ సమానం ఉన్నప్పుడు మరి గుడ్డివాడు కుంటివాడు రోగి ఎందుకు పుట్టించిండు? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర లేదు, మహమ్మదీయుల ఖురాన్లో లేదు సమాధానం. అప్పుడు ఆయన కర్మను ఒప్పుకున్నాడు. హిందూ ధర్మంలో పరివర్తన అయింది. ఆయన బాగా చర్చలను నేను చూసిన, అయ్యా నేను హిందూ ధర్మంలో వచ్చేటానికి ఈ కారణం, మా దగ్గర సమాధానం లేదు. ఆయన ఏమంటాడు, కర్మ విషయంలో ఎప్పుడైతే మా దగ్గర సమాధానం లేదో, హిందూ ధర్మంలో ఎప్పుడైతే సమాధానం ఉందో, ఇస్లాం ధర్మం కంటే హిందూ ధర్మం గొప్పది. ఇస్లాం ధర్మం కూడా హిందూ ధర్మం నుంచే వెళ్ళింది అని నేను మళ్ళీ ఆర్య సమాజంలో వచ్చి హిందువునైనా, ఇండియాలో ఉన్న వాళ్ళు మీరందరూ పురుకు వాళ్ళు ఎవరైతే మీరు అందరు హిందువులే అని ఇక్కడనే హైదరాబాదులో ఉంటాడు, జడ్చర్లోకి వస్తూ పోతుంటాడు ఆయన. ఇది కర్మ. మరి కర్మను మనం అనుభవించాలంటే జన్మాలు చాలు. ప్రతిసారి కర్మ చేయటం, ఇత్సే కోయిన అయ్యా జాసే పూछूं जाए, उससे सब कुछ जाते हैं भार लदाए लदाए. అయ్యా చక్కగా పరమాత్మని దగ్గర నుంచి ఎవరూ రాలే, ఎవరు వచ్చినా గాని కింది నుంచే వచ్చిండ్రు. మరి ఎట్లొచ్చిండ్రు? కొంత కర్మ అనుభవించటానికి జన్మలో వచ్చిండ్రు, తట్టేడంత కర్మ చేసుకొని పోతుంది. 500 బాకీ చెల్లించుకుందామని వచ్చింది, 5 కోట్ల బాకీ. ఒక బ్రాహ్మణ ఆమెకి 2 కమల పిల్లలు పుట్టారు. బ్రాహ్మణుడు
బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులకు చూపిస్తారు. అయ్యా ఇద్దరు పుట్టిండు చూడండి. మరి మీకు ఎండున్నాయా? రాటి ఇక్కడ దిక్కురాడు, ఇక్కడ సీడీల మీద సీడీల మీద ఎండలు ఎండాకాలం ఎండ సిడి మీద రండి. సిడి మీద ఆ కమల పిల్లలు తీసుకొని ఆ బ్రాహ్మణుడికి చూపించింది. చూపిస్తే నువ్వే చేస్తాను రండి ఒక్క లేస్తే మీద అయ్యా అమ్మా చూడు, ఇగో ఈ పిల్లవాడు పుడిపక్కకు ఉన్నాడు కదా, వీడికి నూనె అంటాం, మాడకు నూనె అంటాం. ఆ ఎడమ పక్కకు పిల్లవాడు ఉన్నాడు కదా, వీడిది ఒక పైస తిన. బస్ హే బ్రాహ్మణుడు ఇరుగు పొరుగు వస్తారు కదా, బ్రాహ్మణుడు ఇట్లా అరే బ్రాహ్మణుడు గిట్ట చెప్తాం. అరే మాడకు నూనె అంటకపోతే పిల్లాడు ఉంటాడు, మాడు కొట్టుకోదు, పిచ్చిదానం గిట్టనే అంటాడు బ్రాహ్మణులు. ఆ పిల్లలు బ్రహ్మస్థితిలో ఉంటారు. ఒక పారి నవ్వుతారు, ఒక పారి ఆడుకుంటారు. బాలా బ్రహ్మ అంటే గత జన్మలో ఏ ఆటలు ఆడినరో ఆ ప్రభావం వాళ్ళ పైన ఉంటుంది. ఆ పిల్లలు ఇద్దరు అరే నువ్వెందుకు వచ్చినావు ఇలా అడుగుతున్నాడు, నువ్వెందుకు వచ్చినావు? అరే ఈ అమ్మకు పావుసేరు నూనె బాగున్నా, ఆ పావుసేరు నూనె చెల్లించడానికి వచ్చినా. మరి నువ్వెందుకు వచ్చినావు? 10 తులాల బంగారం బాగా. వాడు మాట్లాడు, ఏమో మాడకు నూనె అంటే పావుసేరు అయ్యే వరకు బడ్డన్ నన్ను. పావుసేరు నూనె కాగానే అయ్యో నేను బ్రాహ్మణుల మాట వినకపోతే, ఇరుగు పొరుగు మాట ఇంటి, వాడన్నది ఇంటి, విశ్వాసంతో ఉండకపోతే. ఇక ఈ పిల్లగాడు మంచిగా చదువులు నేర్చుకున్నాడు, ఉద్యోగం చేసిండు, వ్యవహారం చేస్తున్నాడు, వ్యవహారం చేసి 1000 సంపాదిస్తున్నాడు. అమ్మా అక్కడ ఒక బంగారు ముత్యాల హారం ఉన్నదమ్మా, నువ్వు వేసుకోలేదు, నువ్వు చాలా కష్టపడ్డావు, ఒక్కసారన్నా మెడలు వేసుకో, ఒక్కసారన్నా ఇట్లా వేసుకొని తీసి. బుద్ధి కర్మానుసారే అప్పిచ్చేది ఉన్నది కదా. తెల్లనేది వద్దురా వద్దు, పిండి ఇసురాలే, దాని మీద వచ్చిన ఆదాయం మీద తినాలి, కొడుకు తినడు. అందరికి ఏమమ్మా నీది శాస్త్రం, అది మంచిగా కొడుకు సంపాదిస్తున్నాడు, లేనప్పుడు లేనట్టే ఉంటుంది, ఉన్నప్పుడు ఎందుకమ్మా ఇది? ఏమన్నానండి, సురుగు దాకింది కదా. దూత్కా జలా ఛాచ్ పూక్ పూసుకొని పీతా. పాలు తాగితే నొరగాలింది, చల్ల ఇస్తుందని ఊపి ఊపి తాగుతున్నాడు. ఒక పిల్లాడు బాయ్ తక్క తలిగే అని ఏ పిల్లాడు ఎక్కడ వ్యవహారం చేసి లక్షలు సంపాదిస్తున్నాడు, మనసులో చిన్నబోతున్నాడు. మా అమ్మ నేను సంపాదించిన భోజనం భోంచేయదు, నా కోరిక ఉన్నది అమ్మకు ఆభరణాలు వేస్తామంటే వేసుకోదు అని మనసులో బాధపడుతున్నాడు. ఆఖరికి ఏం చేసిండు, పడుకున్నప్పుడు మంచి ముత్యాల హార, బంగారీ ముత్యాలు కెంపులతోనున్నది, తల్లి మెడలేసిండు. ఇక్కడ మెడలేసిండు, అక్కడ ఖతమై. మనం కూడా కర్మ పరిహారాన్ని కోరిక జన్మకు వచ్చినాం. భార్యకి ఇచ్చేది ఉన్నది, కొడుకుకి ఇచ్చేది ఉన్నది, తీసుకునేది ఉన్నది, ఇచ్చేది ఉన్నది, తీసుకునేది ఉన్నది, చెల్లెలకి ఇచ్చేది ఉన్నది, అక్కకి ఇచ్చి. వీళ్ళు ఎవరు? పూర్వజన్మలో వీళ్ళ ముఖాలు మీకు గిట్ట కనబడితే మీ మనసులో ఇచ్చే విచారమే రాదు.
ఒకవేళ బిడ్డ ఉన్నది, అయ్యా నాకు ఒక్కటే బిడ్డ, బొట్టు 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 సంపాదిస్తాం. సంపాదించేటప్పుడు బొట్టు 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 వివాహం చేసిన నాకు ఒకటే బిడ్డ, అరే జర చూడరా వ్యవహారంలో లోటు పడితే సుమా ఖర్చు పెట్టి ఎట్లంటూ నాకు ఒకటే బిడ్డే, దానికంటే ఎక్కువేముంది, ఇక గుమ్మరిస్తుంటాడు ఇక గుమ్మరిస్తుంటాడు ఇక గుమ్మరిస్తుంటాడు. చెప్పినా అయినాడు. ఎందుకు గుమ్మరిస్తాడు? ఉన్నడు జన్మలో డిగ్రీ అయ్యి వచ్చింది అమ్మాయి, ఉన్నడు జన్మల ఏం అప్పిచ్చేది ఉన్నదో ఆ డిగ్రీ తీసుకొని వచ్చింది మీ ఇంటికి. డిగ్రీ తామీలైతున్నది, లగ్గం కాదు ఇది. ఈ లగ్గవా? డిగ్రీ తామీలు ఎవరయ్యే. అట్లనే ఒకరితో ఒకరికి ఇష్టం, ఒకరికి తీసుకుంటాం. ఇది ఒడవదు. అనేక జీవులు ఎన్నో జన్మాల నుంచి మనకు ముందు ఎన్ని జన్మాలు అయినాయో తెలియదు, ఇక ఎన్ని జన్మాలు కానున్నాయో తెలియదు. అందుకేం చేయాలి? సత్పురుషులు ఉపాయం చేశారు. సత్పురుషులు జన్మ జన్మ కర్మాలను వదిలించాలని ఉపాయం చేశారు. ఏం ఉపాయం చేశారు? మన మస్తిష్కములో కర్మ అనుభవానికి రాకముందు కర్మను కోసే ఉపాయం ఉంది. అనుభవానికి రాదు. అదేంది? నామస్మరణ. కలి కలేశ సబ్ నాశో దుఃఖ మిటే సుఖ పాయ్. కలి కలేశ జన్మ జన్మాల యొక్క కర్మ ఇక్కడ బడి ఉంటుంది. అన్ని కర్మలు ఇక్కడ ఉంటాయి. కొత్త కర్మలు కూడా, వర్తమాన కర్మ కూడా, గత కర్మ కూడా, మనం ఎన్ని పనులు చేస్తామో దాని సంస్కారం ఇక్కడ బడి ఉంటుంది. ఎప్పుడైతే మనం నామస్మరణ చేస్తామో నామస్మరణతో అవి వెళ్తాయి. ఆ సంస్కారాలన్నీ వెళ్తాయి. ఇప్పుడు నామస్మరణ చేస్తే మీరంటారు మనుషులు ఎక్కడెక్కడనో పోతా, పాత విషయాలు అదికి వస్తాయి, అక్కడక్కడి వస్తాయి, ఏమో కలలు పడతాయి, ఏమో వస్తాయి అంటే అంటారా లేదా? ఈ ఏమేమి చేసినామో మొదలు వర్తమాన కర్మ, ముందు చేసిన కర్మలు మళ్ళా వస్తాయి. అందుకొరకే నామస్మరణ ధ్యానము వదలకూడదు. రాని ఏ విచారాలు వచ్చినా రాని, ఆ విచారాలు వస్తుంటేనే సాఫ్ అవుతుంది. అది విచారాలను మనం ఆపలేము. కూర్చున్నప్పుడు నామస్మరణ గట్టిగా చేస్తుంటే ఆ సంస్కారం వదులుతుంది. ఇక్కడ ఏమి పంచతత్వాల యొక్క సూక్ష్మ కేంద్రాలు ఉన్నాయి. స్థూల కేంద్రాలు మన శరీరంలో ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యం ఇచ్చేటానికే. ఒకవేళ ఈ కేంద్రాలతో కూడా పరమార్థం సాధించారు. స్థూల కేంద్రాలు మూలాధారం పైన ముందు సాధనలు చేస్తుంది. మూలాధారం పైన సాధన చేసిన వాడు, అయ్యా నా కొడుకు పోయిండు, 3 నెలలు అయింది, ఎక్కడ దొరకటం లేదు, యాడున్నాడో ఏమి లేదు అంటే వాళ్ళు చెప్పేది ఫలాని బంగ్లాలా ఫలాని జాగలా నీ కొడుకు ఉన్నాడు. అది మూలాధార స్థానం. కొందరు జలస్థానం ఇంద్రియం మీద సాధన చేస్తుంది. ఈ ఇంద్రియం మీద సాధన చేసిన వాళ్ళు సముద్రములో రవ్వలు కెంపులు యాడున్నాయని కనిపెట్టిండ్రు. వాళ్ళు
ఫలాన్ జాగాల కెంపులు ఉన్నాయి, ఫలాన్ జాగా. కానీ ఇప్పుడు ఆ సాధన మనతో కాదు. అదే నాందేడ్ల మా పెద్దనాయన చెప్తుండే, నాందేడ్ల ఆయన ఏం చెప్తుండే, అరే జ్వరం రాగానే మేము మొక్కుతుంటాం, ఏది మనుము పోలెలు తినే బ్రాహ్మణ్ణి బొంచే పెడతా. एक मन्या ब्राह्मण, 2 मन्या, 10 मन्या ब्राह्मण, 20 मन्या ब्राह्मण గంగ ఒడ్డుకుంటుండే. సరిగ్గా మనం పోలేలు తీసుకొచ్చి పెట్టు తింటుండే. మణువే కాదు 10 మణువులు తయారు చేసి పెట్టు, ఒకటే బ్రాహ్మణుడు అన్ని తిని గంగలో పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఎప్పటి వరకు మళ్ళీ ఆయనకు పాలు ఇవ్వమంటుండే, ఆకలి అవుతున్నది. అది ఇంద్రియ స్థానంలో చేసే సాధన. కానీ ఇప్పుడు శరీరాలు అనుగుణ్యంగా లేదు, ఆ సాధనలు చేయలేరు. ఇప్పుడు సత్పురుషులు ఏం చేసినారు, కలి కేవల్ ఏక నామ ఆధార శృతి స్మృతి వేద్ మత్ సార. అయ్యా ఏం లేదు, పూజలు చేస్తామా పైస కావాలి, ధనవంతులు చేస్తారు కానీ బీదవాళ్ళని ఎట్లా చేయాలి, పూజ చేస్తే పైస కావాలి అని సులభ సాధన ఏంది? మీ మస్తిష్కములో కింద ఉండే స్థూలమైన చక్రాలు ఏవైతే ఉన్నాయో దాని సూక్ష్మ చక్రాలు ఉన్నాయి. ఏది? పృథ్వీ చక్రం భ్రూమధ్యం, జల చక్రం సహస్ర కమలం, త్రికూటి నాభి, కింద నాభి, ఇది త్రికూటి, అగ్ని. ఇగో ఈ 3 ఉన్నాయి, ఇవి ముఖ్యమైనవి. ఎవరైతే త్రికూటి స్థానంలో మనసును కేంద్రీకరించి స్థిరపరిచి నామస్మరణ చేస్తారో వాళ్ళ గత జన్మ కర్మాలన్నీ దగ్ధమైంది. నాయే ధోయే సురతు హుయి నిర్మల్. చూడండి అక్కడ ఏమైతుంది, త్రికూటిలో ఖాళీ దగ్ధమై శూన్యం మహాశూన్యం మహాసరోవరంలో స్నానం చేస్తుంది. ఏది? సురతి ఆత్మ. ఇక ఆడ కర్మలు ఉంటాయి, అకర్మస్థానం. అందుకొరకే నామస్మరణ చేసి కనీసం ఈ త్రికూటిని మనం సాధించాలి. త్రికూటి స్థానంలో నామస్మరణ చేసిన వాళ్ళకు కర్మలు అనుభవించే అవకాశం, అనుభవించక ముందే పోతాయి. కొంతమందికి స్వప్నాలు పడతాయి చచ్చినట్టు, అది ప్రమాణం. అయ్యా నీ మృత్యు ఒక జన్మ వాయ్. నాకు 4 సార్లు ఇటువంటి స్వప్నాలు పడ్డాయి. 4 సార్లు చచ్చిన నేను భాయిజీకి రాసిన, భాయిజీ మహారాజు నాకు ఇట్లా కలబడ్డది. ఆ జన్మ బాయిందని, ఒక జన్మ బాయ్, 2వ జన్మ బాయ్, 3వ జన్మ బాయ్, 4వ జన్మ బాయ్. ఇటువంటి స్వప్నాలు పడతాయి ఎప్పుడు? మీ సాధన చేస్తే. అందుకొరకే ప్రతి మానవుడు ఈ సంపాదన, ఈ వ్యవహారం ఈ జన్మ మట్టుకే. జన్మ సార్థకం కొరకు సాధన. పరమేశ్వరుడు సాధన చేసిండు, పరమేశ్వరుడు సాధన చేసిండు. ఒకసారి పరమేశ్వరుడు కూర్చున్నాడు, శని మహారాజు పోయిండు, నమస్కారం పెట్టాడు. ఇందులో రహస్యాలు ఉన్నాయి. అయ్యా మీ రాశికి ఇక నేను వస్తా. అయ్యా మీరు ఒప్పుకోకపోతే మళ్ళీ ఇతరులు ఒప్పుకుంటారా? చెప్పరా?
మా దగ్గర బాగా మాట్లాడుతావు కానీ అక్కడ పరమేశ్వరుని దగ్గర ఏమన్నా మాట్లాడినావా? పరమేశ్వరుడు ఉన్నాడు. సరే, వచ్చేటప్పుడు నాకు చెప్పు. నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నాకు చెప్పు. 6 నెలలు అయిన దాకా పోయి వస్తున్నా అన్నాడు. సమాధిలో వెళ్ళిపోయాడు. సమాధిలో వెళ్ళిపోయిండు కాబట్టి కర్మానుసారం ఏ ఆపత్తి వచ్చేది ఉండేనో అది వచ్చింది పోయింది ఈయనకు తెలవలే. మళ్ళా కళ్ళ తెలిసింది. ఏమయ్యా శనిదేవత ఏం చేసుకున్నావు? చాలు, గింతే చాలు. నా భయానికి మీరు ఉరికిపోయిందైతే పరమేశ్వరుడవు నీవు, మహాదేవుడవు నీవు, నా భయానికి నీవు పోతే ఇక చాలు, నాకు ఇంతకంటే ఎక్కువేం కావాలి అంటే ఏం దీనిలో రహస్యం? ఎంత పెద్ద ఆపత్తు వచ్చినా కానీ, ఎంత కష్టం వచ్చినా కానీ నామస్మరణ నోటితో చేయొద్దు. నోటితో చేసిన నామస్మరణ పనికిరాదు. ఇప్పుడంటే నోరు మంచిగున్నది, నోటితో చేస్తున్నారు. రేపు నోర మాట్లాడనే రాదు, అప్పుడేం చేస్తారు? అందుకనికే జపం అంటుంది. మనసులో సురతితోని చేయాలి. దేఖా జాయ్ సురత్ సే ధారా. సురతి ఆత్మతోని ఈ బ్రహ్మాండం, పారబ్రహ్మాండం లోకమును ఆత్మతో చూడాలి కానీ ఈ కళ్ళతో చూసే లోకం కాదది. అయినా దేఖా జాయ్ సురత్ సే సారా. సురతి అంటే ఆత్మ. ఈ స్థానాలపైన మనస్సును క్రమేణ నేనేమంటున్నా, మీరు మహాదేవుని పూజ చేస్తారు కదా, అరే మీ మస్తిష్కంలో మహాదేవులు ఉన్నారు. 6 లింగాలు ఉన్నాయి ఇక్కడ. మనిషికి జ్యోతిర్లింగాలు 12, కింది 6 పైన 6, 12. ఏ జ్యోతిర్లింగాల దగ్గర పోతున్నారు? అవి బ్రహ్మాండం జ్యోతిర్లింగాలు. జ్యోతిర్లింగాలు ఈ షట్చక్రాలు. మూలాధారం ఒక జ్యోతిర్లింగం, ఇంద్రియ చక్రం ఒక జ్యోతిర్లింగం, నాభి ఒక జ్యోతిర్లింగం, వాయుస్థానం వృక్షస్థలం ఒక జ్యోతిర్లింగం, కంఠం ఒక జ్యోతిర్లింగం, భ్రూమధ్యం 1, సహదళ కమలం 2, త్రికూటి 3, శూన్యం మహాశూన్యం 4, భ్రమరేంద్రం 5, ఆజ్ఞా చక్రం సత్లోకం 6. ఇగో ఈ 12 జ్యోతిర్లింగాలు మీలో ఉన్నాయి. ఈ లింగం అనేది చైతన్య ధార ఇట్లొస్తుంది. ఈ చైతన్య ధారను ప్రాణఘట్టం చేసే లింగం ఉంటుంది, ప్రాణఘట్టం ఉంటుంది కదా. ప్రాణఘట్టం అనేది మనం ఆపుకునేది కమలం. ఆ ధారను ఆపుకుంటామా లేదా? ఆ ధారని ఎట్లు ఆపుకోవాలి? నామస్మరణ చేయాలి, ధ్యానం చేయాలి, భజన చేయాలి. మన ఆరాధ్య దేవతను ధ్యానం చేసుకోవాలి, నామస్మరణ చేయాలి. ఒకసారి ఏమైతుంది, నామస్మరణ చేస్తాము, ధ్యానం చేయం. ఒకసారి ధ్యానం చేస్తాము, స్మరణ వదులుతుంది. ఒక ఆయనకు ఈత రాదు, చెట్లలో పోయి వేసాయి. కాళ్ళు ఆడినప్పుడు చేతులాడవు, చేతులు ఆడినప్పుడు కాళ్ళు ఆడవు. కానీ ఒక సమయం ఎట్లా వస్తుందని కాళ్ళు చేతులు 2 ఆడినప్పుడు మంచిగా ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లనే నామస్మరణ ధ్యానం 2 కలిసినప్పుడు భజన కుదురుతుంది. భజన అంటే ఏంది? ఇది కాదు, తబలా పెట్టి సారంగి పెట్టుకొని నలుగురు కూర్చుంటే భజన చేయటం భజన కాదు. ఎప్పుడైతే నామస్మరణ భజన మనం చేస్తామో, ధ్యానం చేస్తామో, నామస్మరణ ధ్యానమును మర్చిపోతూ ధ్యాస ఉండదు. లోపటి నుంచి ఘంట, శంకు, మృదంగము, వీణ ఆ ధ్వని వస్తుంది. ఆ ధ్వనిని వినటం భజన. తెలిసిందా?
భజన ఇది కాదు. ప్రాణాయామ మంత్రములో రేచకపూరక కుంభకం చేసి ప్రాణాలను నిలుపుతారు. శ్వాసను బాగా విరిచి ఆడ స్థిరపడే ప్రయత్నం చేస్తారు. రేచకం అంటారు. శ్వాసను గీర్చటం రేచకం, దాన్ని అక్కడ పట్టుకునటం కుంభకం. పూర్వ కిందికి పోవటం. అది ప్రాణం నిలిచే వరకే మనసు స్థిరం ఉంటుంది. ఎంత మట్టుకు నిలుపుతాం? అట్లా సాధన చేసేవాళ్ళు కూడా దినాలు నిలిపిండ్రు. రేచక పూర్వ కుంభకం చేసి దినాలు. ఔరంగజేబ్ కాలంలో ఉరి శిక్షిస్తుంది. ఉరి శిక్ష ఇస్తే ఇక ఉరి పెడుతుంది. వీడు ప్రాణాయామ మంత్రంతో వెళ్ళిపోతుంది. మళ్ళీ వాడు ఆ ఉరి పెట్టి చచ్చిపోయిందని పినుగని తీసి అవతలు తీసే వరకు మళ్ళా వాడు పూర్వకం చేసి మళ్ళీ ప్రాణాలతో వచ్చి మళ్ళీ పొద్దుగాల కలుస్తుంది. అప్పుడు कानून में फांसी देने का अल्फाज थे. ఉరి పెట్టాలని ఉండే. ఇప్పుడే ఉన్నది ఉరి కాదు, నరికేయాలి. తలకాయనే నరికేయాలి అంతే. కసాస్ మళ్ళీ తబ్దీలు చేసాం, అమెండ్ చేసాం. అయితే ప్రాణాయామ మంత్రం ప్రాణాలు మనకు కూడా ప్రాణవాయువు, ఉదానవాయువు, అపానవాయువు, ఇట్లా 5 వాయువులు ఉన్నాయి. 5 తత్వాలకు 5 వాయువులు ఉన్నాయి. కానీ దీనికి అనుగుణ్యమైన శరీరం ఇప్పుడు లేదు. మన భోజనాలు, మన ఆహారము, మన వ్యవహారం అంతా మారింది. కాబట్టి సత్పురుషులు ఏం చేసిండ్రు? కేవల ఏక నామాధార శృతి స్మృతి వేదమత్ సార. కేవలం విచారమును, నామస్మరణను చేస్తూ చేస్తూ మెట్టు 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 దాటాలి. మహాదేవుని అభిషేకం ఏంది? ఇదే మహాదేవుని అభిషేకం. మహాదేవుని అభిషేకం చేయాలంటే అమృతం కావాలి, పాలు కావాలి, తేనె కావాలి, అవన్నీ కావాలి కదా. ఇక్కడ నామస్మరణ చేసి ఈ చైతన్య ధార ఏదైతే అధోముఖంగా వస్తుందో ఊర్ధముఖంగా మార్చి ప్రాణఘట్టాలు వేసుకుంటూ పోవాలి. సహస్రదళ కమలంలో ఊర్ధముఖంలో మార్చి ఆడ ప్రాణఘట్టం వేయండి. ఆడ కొన్నాళ్ళు స్థిరపడండి. త్రికూటిలో ఆడ ప్రాణఘట్టం అంటే ఏంటి? ఆ ధారను ఆపుకోండి. ప్రాణఘట్టం ఏం చేస్తే ఆ ధారను ఆపుకుంటుంది కదా, ఆపుకోవాలి. అదే మహాదేవుని అభిషేకం. నామస్మరణ చేసి ఏదైతే మనం ఆపుకుంటామో అదే అభిషేకం. ఈ అభిషేకంలో ఏముంది? ఇది రహస్యం తెలవాలని మహర్షులు చెప్పిండ్రు. ఈ పూజలు చేస్తూ 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 ఆ రహస్యాన్ని తెలుసుకుంటాడని చెప్పిండ్రు. కానీ ఆ రహస్యం మనకు తెలియకుండా 99 ఏళ్ళు కూడా మహాదేవుని మీద నీళ్లు పోస్తూనే ఉంటాం మనం. మహాదేవుని ప్రాణఘట్టం అరిగిపోయింది కానీ ఈయనలో ఏం మార్పు రాలే. ఎప్పుడైతే ఇటువంటి పని చేస్తే వాడు నీ తల నరకబడుతుందిరా అని భయం. మంచి పనులు చేస్తే నీకు స్వర్గంలో స్థానం దొరుకుతుంది. కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారు? నీకు స్వర్గంలో అప్సరలు, గంధర్వులు, ఆ లోకంలో నువ్వు వెళ్తావని. కానీ ఇప్పటి వాళ్ళు ఏమంటారు? చూస్తే బాయనయ్య అప్పుడు తల నరికినప్పుడు, ఇప్పుడు ఆనందం, మనం సమయం దొరికింది, వదలడు వాడు. కానీ వాణ్ణి ఈ సాధనలో గిట్ట గురు శిష్య పరంపరలో పెట్టినట్టయితే తానంతట తాను మారిపోతాడు. అందుకొరకే ప్రతి మానవుని పైన బాధ్యత ఏమంటే ప్రొద్దున
ఒక అర్ధగంట, ప్రొద్దుమీకి ఒక అర్ధగంట, ప్రొద్దున గంట, పొద్దుమీకి గంట, 4 సార్లు చేయండి, 6 సార్లు చేయండి. చేస్తూ చేస్తూ అభ్యాసం ఎప్పుడైతుందో అక్కడ ద్వారాలు ఎప్పుడు తెరుస్తాయో మళ్ళా మీ అంత మీరే చేస్తారు, మీకు అవసరం లేదు. ముందు మాత్రం కష్టం. అందుకొరకే పునర్జన్మ కర్మను పరిహరించాలి, అకర్మిక స్థానాన్ని చేరుకోవాలంటే సురత్ శబ్ద యోగ సాధన. సత్పురుషుడు కలి కేవల్ ఏక నామ ఆధార. ఏమంటే ఈ నామస్మరణ కాదు, నోటితోని పలికిన నామస్మరణ కాదు. నోటితోని పలికిన నామస్మరణ మృత్యు అవసాన కాల స్థితిలో నోరు బంద్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? మీరు పోయి చెవులో ఊదుతావు, చెవులో రామ రామ, వాడు వింటాడా? వాడు బాయ్, వాడికి ధ్యాసనే ఉండదు. కానీ ఈ తరహా నామస్మరణ చేసినట్టయితే బ్రహ్మాండంలో, సూక్ష్మ శరీరములో, పరబ్రహ్మాండములో, కారణ శరీరములో ఈ నామం మనం జపం చేసి ఉల్టా నామ్ జపత్ జగజానా వాల్మీకి భయే బ్రహ్మ సమాన. వాల్మీకి మహర్షి ఒక రత్నాకర్ అనే హంతకుడు ఎందరో 1000 మందిని నరికేసిండు. ఎంతో పాపం ఆయనకుండే, ఎంతో కర్మ ఉండే. ఈ నామస్మరణ చేసి అంత కర్మ త్యాగం చేసి ఒక మహర్షిగా శ్రీరామచంద్రుడు అన్నాడు వాల్మీకి మహర్షిని, నీవెట్లు నీవు రాస్తుంటో అట్లా నేను లీలలు చేస్తా అని రాసి. చూడండి, ఉల్టా నామ్ జపత్ జగజానా వాల్మీకి భయే బ్రహ్మ సమాన. అందుకే మనం రాధాస్వామి సత్సంగంలో వచ్చినాం. మన అదృష్టం మంచిది. మనకు పెద్ద మార్గం ఏం లేదు, సులభమైన మార్గం దొరికింది. ఏమీ లేదు, మీరు వ్యవహారం చేయండి, సంసారం చేయండి, పైసలు సంపాదించండి, ఏమన్నా చేయండి. కానీ ప్రొద్దున ఈ సాధన చేయి. ప్రొద్దుమికి ఏం చేయాలి? బసాలను కడుక్కుంటామా లేదా? వంట చేయకముందు బసాలను కడుక్కుంటాం. ప్రొద్దుమికి చేసిన సాధన ఏం చేస్తుంది? ఇది స్వచ్ఛం చేస్తుంది. సాధారణంగా ప్రొద్దుమికి నామస్మరణ సాధన చేస్తే మనకు ఆ ఆనందం రాదు. ఎందుకు? పొద్దుందాకా దీని మీద చెత్తబడే. ప్రొద్దుమికి నామస్మరణ చేసినట్టయితే ఇది కడుక్కుంటాం, శుభ్రం చేస్తాం. తెల్లారి 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు లేచి మళ్ళీ సాధన చేస్తే ఫ్రెష్, కడిగిన పాత్ర సాఫ్ ఉన్నది. కాబట్టి అప్పుడు మనసు స్థిరమవుతుంది. మనసు స్థిరంగానే ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. సర్వ దుఃఖాన్ని నివర్తి. ఎవరైతే సాధనలో ఆనందం పొందుతాడో వాడికి పొద్దుందాకా ఏ కష్టం వచ్చినా కానీ ఏమనిపించదు. అందుకే సాధన ముఖ్యం. రాధాస్వామి మతంలో వచ్చి కేవలం సత్సంగం చేస్తే పని కాదు, కేవలం సాధన చేస్తే పని కాదు. సాధన చేయాలి, సత్సంగం చేయాలి. పరమాత్మని దయతో మనకు ఇంత స్థానం దొరికింది, స్థానం లేదు అని కొంతమంది బాధపడతారు. ఈ స్థానం రావాలి, చక్కగా కూర్చుండాలి, గంట అర్ధగంట సాధన చేయాలి, మళ్ళీ మనం పనికి వెళ్ళిపోవాలి. అందరికీ सुमिरन
लगाए पतित पापी तर गया गुरु शरण तेरी आए मुक्ति की नहीं चाह मन में भक्ति प्यारी लाए राधा स्वामी की दया से भाग्य पूरन जाओ राधा स्वामी की दया से भाग्य पूरन जाओ चरण चरण की वंदना नित कोई और न काम गुरु